కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బేగంపేటకు చేరుకోనున్నారు. అమిత్ షాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికేందుకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా అమిత్ షా నిజామాబాద్కు వెళ్లనున్నారు. ఇక మొదట జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించనున్నారు. తర్వాత కేంద్ర రాష్ట్ర అధికారులతో పాటు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం దివంగత నేత డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు అమిత్ షా. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం సందర్భంగా పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ సభలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు రాష్ట్ర మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పలువురు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. అలాగే 1300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 10 కిలోమీటర్ల వరకు పోలీసుల ఆంక్షలు కూడా విధించారు. మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బేగంపేటకు చేరుకోనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికేందుకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా అమిత్ షా నిజామాబాద్కు వెళ్లనున్నారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ చందు. మరి కాసేపట్లోనే గుజరాత్ అహ్మదాబాద్ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు. ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ కి కేంద్ర మంత్రి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా ఎంపీ డికే అర్నా, అదేవిధంగా మరొకవైపు ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. మరికొద్ది క్షణాల్లోనే అమిత్ షా బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత గ్రాండ్ గా వెల్కమ్ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని మధ్యాహ్నం 2 గంటలకి అమిత్ షా ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే పసుపు బోర్డు కార్యాలయానికి అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అదేవిధంగా ఇతర కీలక నేతలతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు, ఇతర నేతలంతా కూడా ఇప్పటికే నిజామాబాద్ పసుపు బోర్డు కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే ఆయన హైదరాబాద్కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నిజామాబాద్కి వెళ్ళి పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించబోతున్నారు. ప్రారంభించినటువంటి
అనంతరం అక్కడ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో సమావేశమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అనంతరం 3 గంటలకి నిజామాబాద్ లో ఉన్నటువంటి కాటేశ్వరం క్రాస్ రోడ్ లో అరవింద్ ధర్మపూర్ కి సంబంధించినటువంటి తండ్రి అయినటువంటి డి శ్రీనివాస్ కి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ చేస్తారు. ఆ విగ్రహావిష్కరణ అనంతరం నిజామాబాద్ లోని పాలిటెక్నిక్ కాలేజ్ లో ఏర్పాటు చేసినటువంటి కిసాన్ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. అక్కడ అమిత్ షా పాల్గొని జాతీయ పసుపోటికి సంబంధించినటువంటి అంశంతో పాటు ఇతర కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన అమిత్ షా ప్రసంగం చేయబోతున్నారని చెప్పాలి. ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. 3 గంటల తర్వాత 4 గంటలకి అట్లా బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. అక్కడ ప్రసంగించిన తర్వాత అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత బీజేపీ శ్రేణులు కార్యకర్తలను అదేవిధంగా నాయకుల్ని అమిత్ షా పలకరించబోతున్నారని చెప్పాలి. మరొకవైపు జూలై 1వ తేదీన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన చాలా కీలకంగా మారబోతుంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర నాయకులకు సంబంధించినటువంటి వారితో భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటన చాలా కీలకంగా మారబోతుందని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.